హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే, ఎస్పెషల్లీ ఈరోజు రథసప్తమి కాబట్టి సూర్యునికి మంచిగా సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత మీరు ఈ ఒక్క దానం అయితే చేసినట్టయితే కనుక మీకు మంచిగా ధనం అనేది రావడం జరుగుతుంది. అది ఏంటి అంటే, కనీసం అవసరాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కొద్దిపాటి డబ్బుని కానీ, వాళ్ళకి కావాల్సిన బట్టలని, అన్నం ఇలాంటి వాటిని ఈరోజు మీరు దానం అయితే చేయాలి. తరువాత పక్షులకి, ఎస్పెషల్లీ పక్షులకైతే ఈరోజు మీరు కొద్దిపాటి ఆహారాన్ని వ్యవస్థ చేసినట్టయితే గనక మంచిగా మీ యొక్క అభివృద్ధి కొరకు ఆ పక్షులు సూర్యునికి దగ్గరగా వెళ్తాయి కాబట్టి మీ యొక్క శ్రేయోభిలాషి కోసం అవి సూర్యునికి మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎస్పెషల్లీ చేసినట్టయితే. సో సాయంకాలం వరకు టైం ఉంది కాబట్టి పక్షులకి ఎక్కడైనా ఆహారాన్ని ఏర్పాటు చేయండి. కొద్దిపాటి ధాన్యాలని లేదా అన్నం ఇలాంటి వాటికి తినడానికి వీలు కల్పించండి. ఈ రోజు నుంచి ఎండ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇంటి బయట కొద్దిపాటి అంటే అనిమల్స్కి, అది జంతువులకు కావచ్చు పక్షులకు కావచ్చు, నీరును కూడా ఏర్పాటు చేసినట్టయితే మంచిగా మీకు వృద్ధి అనేది కలుగుతుంది. వాటి యొక్క అవసరాలని మీరు తీర్చడం వల్ల మీ యొక్క అవసరాలు మంచిగా జరగాలని సూర్యునికి అవి మీ తరపున ప్రార్థిస్తాయి. కాబట్టి ఓం సూర్యాయ నమః అనే మంత్రం 108 సార్లు చెప్పుకొని ఈ యొక్క చిన్న చేంజెస్ అనేది చేసుకోండి. వాళ్ళ ఖచ్చితంగా పక్షులకి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే మంచిగా ధనం అనేది వృద్ధిలోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.